ఇప్పుడే రన్నింగ్ కంప్లీట్ చేసా. నెక్స్ట్ ఎస్ అప్లైడ్ ఫర్ మెడిప్లస్. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫీషియల్ ఎంటెక్ క్వాలిఫికేషన్. ఇప్పుడే రన్నింగ్ కంప్లీట్ చేసా. నెక్స్ట్ స్ప్రింట్స్ ఉన్నాయి, స్ట్రెచింగ్ చేసుకొని స్ప్రింట్ స్టార్ట్ చేస్తాం. A few moments. ఫైనల్గా ఐ రీచ్డ్ స్టడీ హాల్. సో ఈరోజు టాపిక్ ఏంటనేది మీ అందరికీ తమిళ చూసాం, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో దాని గురించి మాట్లాడబోతున్నాం. ఎస్ అప్లైడ్ ఫర్ మెడిప్లస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ విచ్ ఈస్ కండక్టింగ్ ఎట్ మాదాపూర్. ఎస్ గైస్, మీరు విన్నది నిజమే, ఇది మాదాపూర్లోనే కండక్ట్ చేస్తున్నారు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై మెడిప్లస్. ఈ మెడిప్లస్ అనే కంపెనీకి నేను ఎలా అప్లై చేశానో మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్. అండ్ నేను ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వలేదో కూడా చెప్తా. సో ఇంతకంటే ముందు ఈ కంపెనీ నాకు ఎలా దొరికిందో గురించి దాని గురించి చెప్తా. ఇది నాకు నౌకరీలో దొరికింది, naukri.com. చాలా మందికి తెలుసు naukri.com అంటే ఏంటో అనేది. తెలియకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. దాని గురించి డీటెయిల్ గా మ్యాటర్ అయితే రాశాను, అలాగే లింక్ కూడా పెట్టాను. అదే కాకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో మనం లేటెస్ట్ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ రిలేటెడ్ అప్లికేషన్స్ లింక్స్ అయితే అక్కడ షేర్ చేస్తున్నా. అవి ఓన్లీ నా వెబ్సైట్ అనే కాదు, నా అఫీషియల్ వెబ్సైట్ కాదు, కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైటే. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇంత మంచి హెల్ప్ అండ్ ఫ్రీ రిసోర్స్ ఇస్తున్నందుకు నాకైతే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో గైస్, నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేట్ అవుతుంది అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో పాయింట్కి వస్తే మనం మెడిప్లస్ naukri.comలో అయితే అప్లై చేసాము. ఆల్రెడీ ఈ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. ఎవరైతే మిస్ అయి ఉంటారో ఇప్పటి నుంచైనా కనీసం ఒక ఫాలో అయ్యి చెక్అవుట్ అయితే చేస్తుండండి. సో ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్ చూసుకుందాం. సో ఎగ్జామ్ కండక్ట్ వచ్చేసి 20th ఏప్రిల్. ఈ వీడియో మీరు చూస్తున్న డేట్ ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో గైస్, ఈ ఎలిజిబుల్ స్టూడెంట్స్ వచ్చేసి 2023, 24, 25 బ్యాచ్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో వీళ్ళు మెన్షన్ చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు జాయిన్ ఆన్ 6th May. 6th Mayకే మనం అయితే జాయిన్ అయిపోవాలి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టెస్ట్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో వీళ్ళు స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంక్లూడింగ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, డేటాబేస్, ఆపరేషన్ సిస్టమ్స్, ఫెమిలియారిటీ విత్ ప్రోగ్రామింగ్, పైథాన్, జావా అయినా వచ్చి ఉండాలి. అండ్ గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్, డిజైర్ టు లెర్న్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఆన్ ర్యాపిడ్ ఫేస్. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, మెడిప్లస్ అఫీషియల్ వెబ్సైట్, కెరియర్స్ వెబ్సైట్కి వెళ్ళి మెడిప్లస్ వెబ్సైట్కి వెళ్ళి careers.com అందులో ఓపెన్ చేసి అప్లై నౌ అని బటన్ క్లిక్ చేసి మీరు అప్లై చేయండి. సో ఆ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత మీ రెజ్యూమే చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నా రెజ్యూమే వల్లనే షార్ట్ లిస్ట్ అవ్వలేదు అని నా ఫీలింగ్. అండ్ మనం ఈసీ స్టూడెంట్, నాట్ సిఎస్సి స్టూడెంట్. ఏదో అప్లై చేసా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మనం షార్ట్ లిస్ట్ అవ్వలేదు అందులో. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి 90 minutes. సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి, 2 సెక్షన్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, టైప్ క్వశ్చన్స్, కంపారిజింగ్ జనరల్ లాజికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్, బిట్ వైజ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్, డేటా స్ట్రక్చర్, స్ట్రింగ్స్ అండ్ ఓప్స్. సెక్షన్ బిలో వచ్చేసి కోడింగ్ 2 ప్రాబ్లమ్స్ అయితే ఇస్తున్నారు, విచ్ ఇస్ కండక్ట్ pseudocode needs to be written. pseudocode need to be written. సో సెక్షన్ బి అయితే 2 కోడ్స్ అయితే ఉన్నాయి. సో అది. అండ్ నెక్స్ట్ ఆ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి ఇంటర్వ్యూ, టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి నోటిఫైడ్ త్రూ మెయిల్ ఆర్ కాల్. ఈ కాల్ ఆర్ మెయిల్ ద్వారా మనకి వీళ్ళు టచ్ అవుతారు ఇఫ్ వీ సెలెక్ట్. సో ఇదన్నమాట జాబ్ యొక్క డిస్క్రిప్షన్. సో ఇలాంటి జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ ఇలాంటి జాబ్స్కి ఏవి మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది లింక్. దీని యొక్క ప్రాసెస్. అండ్ నెక్స్ట్ నేను ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వలేదు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి నేను రెజ్యూమేని స్ట్రాంగ్గా బిల్డ్ చేయలేకపోయాను. అండ్ ఇంకోటి వచ్చేసి నా బ్యాక్గ్రౌండ్ ఈసీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, నేను సిఎస్సి కాదు. అవి 2 మెయిన్ రీజన్స్ వల్లే నేను షార్ట్ లిస్ట్ అవ్వలేదు అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ నేను అప్కమింగ్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అండ్ క్యాంపస్ డ్రైవ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నా.
మనం 2 థింగ్స్ మేనేజ్ చేస్తున్నాం. 2 థింగ్స్ అంటే కాలేజ్ ప్లస్ ప్రిపరేషన్, ఇట్స్ స్టడీ హాల్. ఇలాంటి ప్లేస్లో ఉంటేనే నాకు ఫుల్గా ఫోకస్ చేయగలుగుతా. కొంచెం మీరు కూడా అలాంటి ప్లేస్నే చూస్ చేసుకోండి ప్రిపేర్ అవ్వడానికి. సో ఇది నా లైఫ్ స్టైల్ ఇప్పుడు ప్రెసెంట్. అప్కమింగ్ ప్లేస్మెంట్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం. వెళ్ళి ప్రిపేర్ అయితే అవుదాం.